హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చిందను నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నువ్వుల లడ్డులో నువ్వులు మరియు బెల్లం ఉంటాయి కాబట్టి ఇవి శక్తిని పెంచి మనకు ఎముకలను బలపరుస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఈ లడ్డూలు మన శరీరానికి వేడిని అందించి జలుబు, దగ్గు ఇలాంటివి ఏమి రాకుండా మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెయిన్ వచ్చిందను రక్తహీనతను తగ్గిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఒక నువ్వులుండలు తింటే గన పిల్లలకు కూడా మంచి బలం వస్తుంది. ఈ నువ్వులలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. బెల్లంలోని ఇనుము రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది. రక్తహీనతను కూడా మంచిగా తగ్గించేస్తుంది. కాబట్టి మనకు శరీరానికి మెయిన్ వెచ్చదనాన్ని ఇస్తుంది. కాబట్టి నువ్వులు బెల్లము కలయిక శరీరానికి వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి ఈ శీతాకాలంలో చేసుకొని తింటే కూడా ఇంకా చాలా చాలా మంచిది. నేను ఆల్రెడీ మీకు ఎలా చేయాలో డిస్క్రిప్షన్ అయితే వివరించి చెప్పినాను. కానీ వాటి వల్ల ఉపయోగాలు అయితే నేను సరిగా చెప్పలేకపోయినాను. ఎన్నెన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దీంట్లో అయితే కనుక ఈ నువ్వులలో మెయిన్ విటమిన్ బి, మెగ్నీషియం, ఇనుము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి కూడా మనకు మెరుగుపడుతుంది. అంతేకాకుండా లేడీస్కి అయితే కన్నా పీరియడ్స్ కూడా ఇరెగ్యులర్గా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఈ నువ్వులు అప్పుడప్పుడు చేసుకొని తింటా అంటే ఉంటలాగా చేసుకొని తింటా అంటే కూడా పీరియడ్స్ కూడా రెగ్యులర్గా ఉంటాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా ప్రెగ్నెంట్ స్త్రీలకు కూడా చాలా మంచిది. మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులైనా పర్వాలేదు. ఈ తెల్ల నువ్వుల లడ్డు వల్ల మనకు దీంట్లో ఆల్రెడీ బాదము, జీడిపప్పు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిగా ఎనర్జీగా ఉంటుంది. ఒక్క లడ్డు తిన్నామంటే ఇంకా ఆ రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం మనము. కాబట్టి ఈ లడ్డును చిన్నపిల్లలకైతే కన్నా ఈవినింగ్ స్నాక్స్గా కూడా మంచిగా ఇవ్వచ్చు. కాబట్టి ఇది నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అంతా చూపించినాను. కాకపోతే నేను బెల్లం కొంచెం తక్కువ వేసినాను. దీంట్లో మీరు 1.5 కప్పు అయితే వేసుకుంటే కన్నా చాలా సూపర్గా కుదురుతుంది. నేనైతే 1 కప్పే వేసినాను. స్వీట్ కొంచెం ఎందుకు ఎక్కువ వద్దులేనేసి కొంచెం తగ్గించినాను. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇవి వచ్చిందను ఈ నువ్వులలో మనము అసలు ఎందుకు ఇంత ఆరోగ్య ప్రయోజనాలు ఉండే నువ్వులను మనము మిస్ చేయకూడదు. మీరు ఒకసారి టేస్ట్ చూసినారంటే ఇంకా మళ్ళీ దాన్ని వదలరు. ప్రతి నెలకు ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటారు మీరు. అంత టేస్టీగా ఉంటాయి. అసలు తింటా ఉంటే కూడా ఎంత నాకు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఈ శనగ్గింజలు మనకు అప్పుడప్పుడు దొరుకుతూనే ఉంటాయి. ఈ శనగ్గింజలు బాగా వేయించుకునేసి శనగ్గింజలు ప్లస్ బెల్లము కలిస్తేనే ఇంకా హిమోగ్లోబిన్ శాతము మంచిగా ఉంటుంది. కాబట్టి మంచి ఎనర్జెటిక్ ఫుడ్ ఏం రా పిల్లలకి అంటే ఇదే అని నేనైతే చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి మీరు కూడా ఎప్పుడూ మిస్ చేయకుండా నెలకు ఒకసారి ఖచ్చితంగా మీ పిల్లలకైతే ఇవ్వండి. పెద్దలకైతే కన్నా మోకాల నొప్పులకు కూడా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఈ నువ్వుల లడ్డు మాత్రం ఎప్పుడు మిస్ కావద్దండి. నెలకు ఒకసారి చేసుకొని అప్పుడప్పుడు తింటా ఉండండి. మనకు ఇవి వచ్చినను మనకు సర్వరోగ నివారణలాగా కూడా పనిచేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి ఈ నువ్వులలో అయితే కన్నా. నాకైతే ఇవి చాలా సూపర్గా కుదిరినాయి. అసలు ఈజీ, అసలు ఆయిల్ అనేదే మనకు పడదు. కాబట్టి మంచి నెయ్యి, కొంచెం నెయ్యి అయితే నేను 2 స్పూన్స్ వేసినాను అంతే. చాలా చాలా టేస్టీగా కుదిరినాయి. మీరు కూడా ఇట్లా నేను ఎట్లా చెప్పినానో అలాగే ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఏలకలు వేయలేదు. కావాలంటే కూడా మీరు ఏలకలు వేసుకోవచ్చు. కొంతమందికి ఏలకలు ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నేనైతే ఏలకలు అయితే కలపలేదు. నేను ఈ విధంగా తయారు చేసాను. చాలా చాలా సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను ఈ వీడియో. దీంట్లో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నేను మళ్ళీ సెకండ్ వీడియోలో నేను ఉపయోగాల గురించి మాత్రం డిస్క్రిప్షన్ ఇచ్చినాను. ఆల్రెడీ ఎలా చేయాలనేది ఇంకొక ముందు వీడియోలో నేను పెట్టినాను. ఇది ఓన్లీ ప్రయోజనాలు, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అందరికీ తెలియని ఈ నువ్వుల గురించి. మెయిన్ ఎముకలకి, బోన్స్, మనకి ఈ మధ్య ఎక్కువ మోకాలు నొప్పులు లేడీస్కి అయితే ఎక్కువ ఫేస్ చేస్తున్నాము ఈ మోకాలు నొప్పులు అనేటివి. కాబట్టి ఈ నువ్వులు తింటా ఉంటే కన్నా మనకు మోకాలు నొప్పులు కూడా కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే
మనకు బోన్స్ ఎముకలు వచ్చినను గట్టిపడతాయి. కాబట్టి మోకాలు నొప్పులకు కూడా మంచిగా శక్తిని అందిస్తాయి. ఇలాంటి పోషకాహారాలను వదలొద్దండి, మంచిగా తీసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ నచ్చకపోతే కూడా హాఫ్ అయినా తీసుకోండి. ప్రతిరోజు అర్ధం లడ్డు అయినా తినండి. అంతే ఫ్రెండ్స్. మంచి మంచి పౌష్టికాహారాన్ని తిని మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా మనసారా కోరుకుంటూ మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చాలా ఈజీ కూడా అసలుకైతే కన్నా ఇదేం పెద్ద ప్రాసెస్ అయితే కాదు. చాలా చాలా ఈజీగా నేనైతే 10 మినిట్స్లో అంతా ముగిచేసినాను. ఎట్లుండాయో టేస్ట్ చూద్దామని చూస్తే చాలా అట్లే నోట్లో పెట్టుకుంటా అంటే ఇంకంతే కరిగిపోతా ఉండాయి, మెల్ట్ అయిపోతుండాయి. అట్లే చాలా ఒక రకంగా కమ్మగా మైల్డ్గా చాలా సూపర్గా ఉన్నాయి. ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.